ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 346వ దినము. కుటుంబ బలిపీఠం 2, డిసెంబర్ 12. వర్తమానం పేరు దేవుడు తన వాక్యము నెరవేర్చును. దేవుడు తన వాక్యము నెరవేర్చును. మార్క్సు వార్త 16వ అధ్యాయము 15 నుండి 20 వచనములు. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దైవులను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. వర్తమాన పేజీ చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము. రక్షణ పరిశుద్ధ గ్రంథములోని ఉపదేశముల మీద ఆధారపడి ఉన్నదని నా విశ్వాసము. రక్షణ ప్రభు వాక్యం మీదనే ఆధారపడి ఉన్నది, కానీ మరో దాని మీద కాదు. అనేకమైనవి కేవలము ఉపశమనము మాత్రమే, కానీ ఇది స్వస్థత. దేవుడు ఆయన వాక్యము ఒక్కటే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. దేవుడు ఆయన వాక్యము ఒక్కటే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. దేవుడు క్రీస్తులో అవతరించెను. మిగిలినవన్నీ విఫలమైపోవును. మనము రక్షణకు ఆధారముగా ప్రార్థనను తీసుకొనలేము, అది మంచిది. అయినప్పటికీ రక్షణకు ఆధారము ప్రార్థన కాదు. ఒకవేళ ప్రార్థన అయితే మహమ్మదీయులు కూడా రక్షించబడదు. బౌద్ధులు రక్షించబడిన వారు, అన్యులు రక్షించబడిన వారు అవుతారు. కాబట్టి అది ప్రార్థన మీద ఆధారపడి లేదు, మరియు అది అనుభవం మీద కూడా ఆధారపడి లేదు. రక్షణ అనుభవం మీద ఆధారపడి లేదు. ఎలా అనగా, ప్రజలు అనేక రకాల అనుభవాలు కలిగి ఉంటారు. మహమ్మదీయులు అనుభవాలు కలిగి ఉన్నారు, బౌద్ధులు అనుభవాలు కలిగి ఉన్నారు. ప్రతి మతమునకును అనుభవాలు ఉన్నాయి. అదే విధముగా రక్షణ, ఉపవాసము, ప్రార్థన, అనుభవాలు, అనుభూతులు యథార్థత మీద ఆధారపడి లేదు. అనేకులు ఈ విధంగా చెప్తారు, నేను నమ్మిన విషయంలో యథార్థత కలిగి ఉన్నంత కాలము నేను ఏది నమ్మినా పర్వాలేదు, అది తేడా కలిగించదు. మంచిది, అది నిజమే. అయితే మహమ్మదీయులు రక్షించబడ్డారు, బౌద్ధులు రక్షించబడ్డారు, అన్యులు అందరూ రక్షించబడ్డారు. ప్రార్థన, ఉపవాసము, అనుభూతుల విషయంలో వారు ఒకానొక రోజు మనకంటే మెరుగ్గా ఉంటారు. రక్షణ దేవుని వాక్యమునకు చెందినది.
దానికి ఆధారము దేవుని వాక్యము. దేవుడు దాన్ని చెప్పాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.